హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మధు ప్రయాణం ఛానల్. ఇలాంటి ఐడియాస్ నాకే వస్తాయా, మీలో ఎవరికైనా వస్తాయో నాకైతే తెలీదు. ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే నేను సఫర్ అవ్వడం వల్ల వచ్చింది. ఎందుకంటే మీషోలో ఆర్డర్ని నేను సేల్ చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు రిటర్న్ చేసేస్తే నాకు 206 రూపీస్ అయితే ఛార్జెస్ పడుతున్నాయి. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. పైగా నేను పర్చేస్ చేసిన కాస్ట్ కన్నా తక్కువే ఇస్తుంది మీషో నాకు. కానీ నాకు ఇక్కడ ప్రజెంట్ సేల్ లేదు కాబట్టి తప్పట్లేదు. ఆ ప్రైస్ అయినా సరే ఇవ్వడానికి నేను ఓకే అవుతున్నాను. ఈ శారీ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. ఇది నాకు 450 రూపీస్ నా పర్చేస్ కాస్ట్. కానీ మీషో నాకు ఇప్పుడు ఇస్తున్న మనీ 280 రూపీస్. ఇంకా నాకు ఆర్డర్ పెట్టుకోవడానికి ఏం ఛాన్స్ లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు దీన్ని నాకు రిటర్న్ చేసేస్తే మళ్ళీ దీని మీద నాకు ఇంకొక 220 అలా లాస్ అన్నమాట. అందుకని ఈ తిప్పలు పడాల్సి వస్తుంది. చేసేది ఏం లేదు. ఆ భయంతో నేనైతే ఇంకా ప్లీజ్ రిటర్న్ చేయొద్దు, ఇలా నెగిటివ్ ఛార్జెస్ పడుతున్నాయని రిక్వెస్టింగ్గా పెట్టాను. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిటర్న్ చేస్తారో మనకైతే తెలీదు. యాక్సెప్ట్ చేసినా రిటర్న్ చేసినా మీకైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. మీలో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మీరు ఇలా ఎప్పుడైనా ఫేస్ చేసి ఉంటే ఎలా ఫేస్ చేశారు, ఏమైనా సొల్యూషన్స్ ఉంటే నాకు చెప్పగలరు. నేనైతే జిఎస్టీ హోల్డర్ని కాదు. థ్యాంక్ యూ.